Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. సామాన్యంగా సంబంధాలు, సత్యాల మధ్య సంఘర్షణ ఉంటుంది. అప్పుడు దైవికుడు, నాయకుడు ఏం చేయాలి అనేటువంటి ఆహ్, పరిస్థితి మన మన దాన్ని మనం ఇవాళ కొంచెం పరిష్కరిద్దాం. సెప్టెంబర్ 28కి సంబంధించినటువంటి వాక్య భాగం గలతీ 28వ గలతీ 4వ అధ్యాయం. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమేన్. గలతీ 4:12 నుండి 20 వరకు చదువుకుందాం. దాన్ని 2 సార్లు విడివిడిగా చదువుదాం. 4:12 నుండి 16 వరకు. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యమును కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూతను వలె, క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. అంటే ఇది సంబంధానికి ఆహ్, తెగినటువంటి, అంటే గలతీయుల మధ్య, అపోస్తలుడైన పౌలు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఎలాంటి సంబంధం అనేది. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబెరికి నాకిచ్చివేసి ఇందురని మీ పక్షాన సాక్ష్యము పలుకుతున్నాను. నేను అప్పుడు వచ్చినప్పుడు మీరు నన్ను ఎంతగానో ఆదరించారు. ఇక అంటే మీ కనులన్నా తీసి నాకు ఇచ్చేవాళ్ళు. ఒకళ్ళ కంటి జబ్బు ఉందో ఆయనకి ఏమో తెలీదు. అది వేరే విషయం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? అది ఇప్పుడు నిజం చెప్తున్నాడు. ట్రూత్ అన్నమాట. వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కాదు. వీళ్ళు వేరే వాళ్ళు. అబద్ధ ప్రవక్తలు, బోధకులు. మీరే తమను వెంటాడవలనని మిమ్మును బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. మంచిదైతే పర్లేదు, వాళ్ళ వెంట వెళ్ళొచ్చు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఒకసారి కన్న తర్వాత మరలా ఆయన కలగటం ఏంటి? ఆ విధంగా అంత వేదన పడుతున్నాడు. మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. ఓకే. గలతీ 4వ అధ్యాయంలో లోని 2 భాగాలు మరి ముఖ్యంగా ఇక్కడ 4:21 నుండి 31లోని అలంకారిక కథను బట్టి పౌలు ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల చరిత్రను గూర్చి క్రైస్తవులు సుదీర్ఘంగా కామెంట్ చేస్తారు, ప్రసంగాలు చేస్తారు. దాని గురించి తలస్తారు. ఇది అలంకారిక కథ. అంటే అలిగోరికల్ స్టోరీ అన్నమాట. అలిగొరి. అలిగొరి అంటే ఉపమానానికి, అలిగొరికి కొంచెం భేదం ఉంది. ఉపమానం ఏంటంటే మెయిన్‌గా 1, 2 పాయింట్లు. అలిగొరి అంటే చాలా ఎక్కువ భాగాలు, ఆ కథలో ఉన్నటువంటి ఎక్కువ భాగాల్లో ఆహ్, దానికి దాని లోతైనటువంటి అర్థం ఉంటదనమాట. ఆ కథలో అంతట్లో కూడాను చాలా భాగాల్లో ఈ సత్యాలుంటాయి. అది కథే. కానీ చాలా పాయింట్ల నుండి మనం నేర్చుకునేటువంటి విషయం ఉందన్నమాట. దాన్ని అలిగోరి అంటారు.
మామూలుగా ఉపమానం అయితే 1, 2 కనీసం లేకపోతే 3 అవి ఉపమానంలో ఉంటుంది. పారబుల్స్ అంటారు కదా! మరి పారబుల్స్ ఆఫ్ జీసస్ దాని మీద ఒకతను ఆహ్, జ ఆహ్, 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 ఒకతను మంచి ఆహ్, పుస్తకం రాశాడు. కామెంటరీ రాశాడు. అది చూడండి. ద పారబుల్స్ ఆఫ్ జీసస్. ఆహ్, ఓకే. ఇప్పుడు దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాం మామూలుగా. ఈ ఈ భాగాలపై చాలా అధ్యయనం జరిగింది. ప్రసంగాలు జరిగినాయి. ఏది ఏమైనప్పటికీ ఈ అధ్యాయం మధ్యలో ఉన్న ఆహ్, 2 పారాగ్రాఫుల్ని సులభంగా నిర్లక్ష్యం చేస్తారు. కానీ వాటిని బట్టే ఆ 2 భాగాలను బట్టే అపోస్తలుడైన పౌలు యొక్క హృదయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు దాని మీద మనం కాన్సంట్రేట్ చేద్దాం. దానిలో 2 భాగాలున్నాయి. 12-16 మనం చదువుకున్నాం ఇప్పుడు. దాని గురించి తెలుసుకుందాం. ఈ ఈ భాగంలో గలతీయులను బ్రతిమాలుతున్నాడు. ఆయన వారి ఎడల వాడిన కఠిన భాష తన వ్యక్తిగత బాధను బట్టి కాదు అని ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. అంటే అంతకుముందు మరి ఏదో కఠినంగా చెప్పాడన్నమాట. అయితే అది నా పర్సనల్గా నేను హర్ట్ అయిన దాన్ని బట్టి కాదయ్యా అని చెప్తున్నాడు. మీరు నాకు అన్యాయం చేయలేదు. మీరు నాకేదో అన్యాయం చేశారు కాబట్టి నేను ఆ విధంగా స్పందిస్తూ కఠిన భాష మాట్లాడాను అని అంటున్నాడు. అంటే సంబంధాన్ని వ్యక్తం చేసుకుంటున్నాడు. మీకు మాకు మధ్య చాలా మంచి సంబంధం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే నేను బాధపడిన దాన్ని బట్టి కాదు అంటున్నాడు. నిజానికి తొలి దశలో వారి మధ్య ఏర్పడిన సంబంధాన్ని ఎన్నడూ తెగగొట్టడని గుర్తు చేస్తున్నాడు. ఏంటి ఆ సంబంధం చూడండి ఎంత 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 గంభీరంగా ఉంటుందో. ఆయన శరీర దౌర్బల్యమును బట్టి మొదటిసారి వారి వద్దకు వెళ్ళి ఉన్నాడని పేర్కొంటున్నాడు. ఏంటి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ దౌర్బల్యం వీక్నెస్ ఏమంటున్నదో మనం ఖచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతం టర్కీగా పిలువబడుతున్న దక్షిణ తీరమునకు పడవ మీద వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు మలేరియా వ్యాధి కానీ, అంటే ఈయన గెస్ చేస్తున్నాడు, మలేరియా వ్యాధి కానీ లేక సబ్ ట్రాపికల్ డిసీజ్ ఉష్ణ మండల వ్యాధి ఆయనకు అంటుకుందని ఊహించుకోవచ్చు. అన్నిటికంటే ఇది బెస్ట్ ఊహగా ఎంచుకోవచ్చు. కానీ ఇది ఊహే. ఓకే, గెస్ ఈజ్ గెస్సింగ్. సో ఈజ్ వెరీ కేర్ఫుల్ అన్నమాట. ఇది ఊహేనండి అంటే అన్ని సజెషన్స్ అన్ని ఇంటర్ప్రిటేషన్స్ బట్టి అన్నీ చూసి చెప్తే ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఏంటంటే అప్పుడు ఏదో ఒక వ్యాధి అంటుకుంది. ఆయన అక్కడ ఈ దక్షిణ భాగంలో ఆ గలతీ దక్షిణ తీరం అక్కడికి వెళ్ళినప్పుడు అంటుకున్నది. ఇప్పుడు దానికి విరుగుడేంటి? అది ఇప్పుడు దానికి విరుగుడుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అది ఇక్కడ పాయింట్. మరలా చదువుతాను. దీనికి మంచి విరుగుడు ఆ దినాలలో ఎత్తైన గలతీ ప్రాంతాల్లో ప్రయాణం చేయటం అని గుర్తిస్తున్నాడు. అంటే అలాంటి ఆ జబ్బుకి కొంచెం హై కొండల మీద అక్కడ ఉంటే మరి ఆ ప్రాంతాలు కొంచెం డ్రైగా ఉంటుందేమో, మరి
ఆ ప్రాంతాలు అంటే గలతీ సదర్న్ సదర్న్ గలేషియా అంటారు. నార్తర్న్ గలేషియా, సదర్న్ గలేషియా. మరి ఈ పత్రిక రాసింది సదర్న్ గలేషియాకా లేకపోతే నార్తర్న్ గలేషియాకా అనేటువంటిది పెద్ద స్కాలర్లీ డిబేటు. ఇది సదర్న్ గలేషియా ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం గ్రహించవచ్చు. కాబట్టి ఆయన ఆ బలహీనతను బట్టి ఆ గలతీ ప్రాంతాలకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ చెప్పుకొన తగిన రీతిలో సహాయపడుచు గలతీయులు ఆహ్వానించే ప్రజలు పౌలుకి తటస్థపడ్డారు. వారికి సువార్త సువార్తను ప్రకటించినప్పుడు వారు ఆయనతో దేవుని దూత వలె మెలిగారు. అట్టి వారిని పౌలు అసహించుకోవటం సాధ్యమవుతుందా? అరే మీరు వచ్చినప్పుడు మీ కళ్ళు కూడా పీకి ఇవ్వటానికి మీరు రెడీగా ఉన్నారు. దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి దూత వలె నన్ను చూశారు. కాబట్టి అలాంటి సంబంధం ఉన్నది. అది ఎట్లా పోగొట్టుకుంటాను, అది ఎట్లా మర్చిపోతాను అంటాడు. కానీ విషాదకరంగా వారి సంతోషం ఆవిరైపోయింది. అప్పుడున్నటువంటి ఆ సంతోషం కానీ, ఆయన ఎడల ఉన్నటువంటి గౌరవం కానీ, ఆ ప్రేమ కానీ అది పోయింది. ఈ ఆందోళనకారులు, ఆయనకి వ్యతిరేకంగా వచ్చినటువంటి బోధకులు, వాళ్ళ వైఖరికి ఈ గలతీయులు ఆకర్షులై పౌలు సత్యము చెప్పుతున్నందున ఆయనకు శత్రువులుగా భావించారు. పౌలు ఎప్పుడు సత్యం చెబుతాడు, సత్య సువార్త ప్రకటిస్తాడు. కానీ దాన్ని బట్టి ఆయన సువార్తను ప్రకటిస్తున్న దాన్ని బట్టి వాళ్ళు గలతీయులు పౌలుకి శత్రువులు అయిపోయారు. దేని బట్టి అంటే ఇక్కడ ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళకి గలతీయులు ఆకర్షులయ్యారు కాబట్టి ఇక పౌలుకి శత్రువులుగా తయారయ్యారు. అది ఇప్పుడు ఆయన వేదన. సువార్తను వింటున్న వారితో సన్నిహితంగా పొత్తు పెట్టుకున్న అపోస్తులను ఇక్కడ చూస్తుంటున్నాం. అది ఎలాంటి అపోస్తులు అంటే సువార్తను వింటున్న వారితో సన్నిహితంగా సంబంధాలు కలిగినటువంటి అపోస్తులుడు ఈయన. వివిధ రకములైన బాంధవ్య చరిత్రలు కలిగిన వారితో ఒక ప్రక్క పొత్తు పెట్టుకుంటూ మరొక ప్రక్క ఆ సంబంధాలను చక్కబెట్టుకొనుటకు సత్యమును కల్తీ చేయని వ్యక్తిని చూస్తున్నాం. ఇది చాలా ముఖ్యం. ఒక ప్రక్క ఏమో సంబంధాలతో పొత్తున్నది. ఆ సంబంధాలు చెడగొట్టుకోవడానికి, ఆ సంబంధాలు తెంపుకోవటానికి ఆయనకి ఇష్టం లేదు. మరొక ప్రక్క మరి ఆయన సత్య సువార్తను చెప్పాలి, దాన్ని ఆ సత్య సువార్తని కల్తీ చేయటం కూడా ఇష్టం లేదు. ఆ సంబంధాలు తెగగొట్టుకోకూడదని సత్యాన్ని అసత్యం చెప్పడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. అలాంటి వ్యక్తి పౌలు దృష్టిలో దైవ సిద్ధాంతంలో యథార్థత, డాక్ట్రిన్లో, సత్యం అంటే డాక్ట్రిన్, అక్కడ దైవ సిద్ధాంతంలో యథార్థత, సంబంధాలలోని యథార్థత కలిసి ఉండాలి. ఒకదానికి పోటీ పెట్టినట్టుగా ఉండకూడదు. ఓకే, ఎట్లా అంటే రెండూ ఉండాలి. ఒక విధంగా ఇబ్బందే, కానీ ఎప్పుడు కూడాను మనం పోటీ పెట్టినట్టుగా ఉండకూడదు. అంటే ఇది ఉంటే ఇది ఉండకూడదు అని అనేది అనుకోకూడదు. సత్యం ఉండాలి, సంబంధాలు తెగిపోకుండా ఉండాలి. ఎట్లాగూ అలాంటిది నేర్పరితనం, అలాంటి జ్ఞానం దైవ సేవకుడు కలిగి ఉండాలి. రెండవ విషయం, గలతీయులలో తీవ్రమైన గుణదోషం ఉన్నట్లు పౌలు గుర్తించి దాన్ని సున్నితంగా వెల్లబూస్తున్నాడు. ఓకే, మరి సున్నితంగా వాళ్ళు
వాళ్ళలో దోషం ఉంది, తీవ్రమైన దోషం ఉంది. మరి దాన్ని ఇక గంభీరంగా కోప్పడుతూ చెప్తున్నటువంటి విషయం కాదు, సున్నితంగా దాన్ని బయట పెడుతున్నాడు. ఆసక్తి గలవారిని గలతీయులు ప్రేమిస్తారు. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని ప్రేమిస్తున్నారు. ఆసక్తితో వెంటాడే వారిని ముఖ్యంగా ప్రేమిస్తున్నారు. వాళ్ళకి ఆసక్తి ఉంది, వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి బోధకులకు కూడా ఆసక్తి ఉంది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మరి ఆసక్తితో ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళ దగ్గరికి ఆకర్షింపబడతారు, వాళ్ళని ప్రేమిస్తారు. కానీ ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, దేని నిమిత్తమై ఆసక్తి చూపుతున్నారు, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏదో చాలా ఎక్సైటింగ్గా చెప్పటం కాదు, సత్యం విషయమై ఆసక్తి చూపిస్తున్నారా అనేది దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు చదువుకుందాం 17 నుండి 20 వరకు. ఆసక్తి ఒక్కటే సరిపోదు, దేని గురించి ఆసక్తి? వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమను వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయగలుగుతున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. మనం చదువుతాను 18వ వచనం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే, కానీ ఈ ఆసక్తి కాదు అని చెప్తున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. 20వ వచనం, నెక్స్ట్ వచనం కూడా కలుగుతున్నది. మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. మంచి విషయంలో ఇక్కడ ఆసక్తిగా ఉండటం యుక్తమే. మరి వెంటనే కమ్యూనికేట్ చేయటం ఇప్పుడున్నట్టుగా అప్పుడు ఆ విధంగా స్పందించటం ఆ దినాల్లో లేదు కదా. ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ వెంటనే ప్రస్తుత సమాచారం తెలిపే అవకాశం లేదు. కాబట్టి ఏ విధంగా ముందుకు పోవాలో అపోస్తలుడైన పౌలుకి తెలియనటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నది. వాళ్ళు ఆసక్తితో వాళ్ళని వెంటాడుతున్నారు. అయితే సత్యాన్ని బట్టి వెళ్ళట్లేదు. వారిని గద్దిస్తూనే ఉండాలా, ఆ తీరును మార్చుకొని వారిని రాబట్టుటకు ప్రయత్నించాలా. అంతకుముందు కనిన పిల్లవాడిని మరలా కనుటకు రెండవసారిగా నొప్పులతో బాధపడే తల్లిగా తలస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళని ఎట్లా రాబట్టుకోవాలి? ఓకే, తెలియని పరిస్థితి. గద్దించాలా? మరి గద్దిస్తే దూరం అయిపోతారేమో అనేటువంటి పరిస్థితి. కాబట్టి పాస్టర్లు, క్రైస్తవ నాయకులు ఈ దినాల్లో కూడా తమ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారం క్రింద ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా వాళ్ళు దారి తప్పితే ఎట్లా వాళ్ళ ఎట్లా శ్రద్ధ చూపించి తిరిగి తీసుకొని రావాలి. కాబట్టి ఇలాంటి టెన్షన్ మనకు ఉండాలి, రెండు కాపాడుకోవాలి. కాబట్టి ఆ వేదన, ప్రార్థనలో ఆ వేదన వ్యక్తపరచాలి. వాళ్ళు హర్ట్ కాకుండా ఉండాలి, సత్యం చెప్పాలి అనేటువంటిది ఆ జ్ఞానం మరి దేవుడు అడిగితే ఇస్తాడు మనకి. కానీ అది ముఖ్యం అనేది మనం తెలుసుకోవాలి. దానిలో టెన్షన్ ఉన్నది అని మనం గ్రహించాలి.
ఆ విధంగా మన యొక్క ఆమ్, మన మన నాయకత్వం ఉండాలని ఆశిద్దాం. నాకు తెలిసినటువంటి ఎక్కువ మంది కాదు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రాసినటువంటి కార్సన్ గారు అలాంటి వ్యక్తి. అది ఏంటి అంటే, ఇప్పుడు వేరుగా నేను చెప్పాలి అని అంటే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అంటాం, ఇది వై యాక్సిస్ అంటాం. వై యాక్సిస్ ఇది సత్యం, ఇవి సంబంధాలు. ఒక క్రైస్తవ నాయకుడు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా పరిచారం సేవ చేస్తారు, ఏ విధంగా వాళ్ళని నడిపిస్తారు అనేటువంటి ఆ గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, మామూలుగా అంత పర్ఫెక్ట్గా ఉండదు మన నాయకత్వం. ఎట్లా ఉంటుందంటే, ఇటు కన్నా మొగ్గుతాం, ఏది సత్యమన్నా చెబుతాం. సంబంధాలు అంటే సత్యం చెప్పేటువంటి సమయంలో మనం ఉగ్రతను వెలుబుచ్చుతాం. ట్యాక్ట్ ఉండదు, ఆ వేదన ఉండదు, దుడుగ్గా మాట్లాడతాం. సత్యమైతే సత్యం ఉంటుంది, మరి సంబంధాల సంగతి ఏంటి? కొంతమంది ఏంటంటే వాళ్ళు పోగొట్టుకుంటామేమో, వాళ్ళు డబ్బు పోగొట్టుకుంటామేమో, వాళ్ళు చర్చికి రారేమో అని మనం ఏం చేస్తామంటే సత్యాన్ని కల్తీ చేస్తాం. సువార్త ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పకుండా, పాపాన్ని ఖండించకుండా, యేసుక్రీస్తు యొక్క సిలువని కేంద్రంగా పెట్టుకుని సువార్త చెప్పకుండా మనం చేస్తామన్నమాట. కాబట్టి ఈ రెండు తప్పులే. ఇది రైట్, కానీ పర్ఫెక్ట్గా ఉండలేము. కానీ ఆ వేదన పడుతూ ఈ విధంగా ఉండాలని మనం ప్రయత్నించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with you all now and all the days to come. Amen. God bless you.